బాబాయ్ నమస్తే, ఏం పేరు? నమస్తే. ఈశ్వరరావు. ఈశ్వరరావు. బాబాయ్ ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో, అంటే కార్పొరేటర్ ఎన్నికలు. సో డివిజన్లు పెరిగాయి, సీట్లు పెరుగుతున్నాయి. సో ప్రధానంగా ఇక్కడ 3 పార్టీలు గట్టిగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ట్రై చేస్తున్నాడు, అదేవిధంగా కవిత. మరి ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? లోకల్ ఏమో బీఆర్ఎస్కి పడతాయి. బీఆర్ఎస్ పక్క. ఎందుకని అంటే జనాలకి, అంటే వాళ్ళు లోకలే తీసుకొస్తున్నాడు కదా దాని మీద. అలా కదా, అంటే లోకల్ మరి కాంగ్రెస్ ఉంది కదా, బీజేపీ కూడా ఉంది కదా. కాంగ్రెస్ వర్క్ చేస్తుంది కానీ ఏం కనిపిస్తలేదు వాళ్ళు. బీజేపీ మతత్వ పార్టీ అని గుర్తింపు పడిపోయింది. అవునా? పవన్ కళ్యాణ్కి యూత్ వేస్తారు కానీ పెద్దోళ్ళు ఎవరు లేరు. వేస్తారా సార్ పవన్ కళ్యాణ్? వేస్తారు, ఓట్లు పడతాయి కొద్దిగా. మరి కవితకి? కవిత అనవసరం. సో మరి బీజేపీకి ఛాన్స్, మరి లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి కదా. అది సిటీలో వచ్చినాయి. సిటీలోనే, మరి నేను సిటీల గురించి మనం మాట్లాడుతున్నాను. అయితే సీట్లు అయ్యే రావచ్చు కానీ ఏం పెరగవు. ఓకే, అయ్యే రావచ్చు కానీ ఏం పెరగవు. సో మరి మేయర్ ఎవరు అవుతారు, ఏ పార్టీ అవుతుంది మేయర్? మేయర్ అయితే ఈ ఎంఐఎం ఎవరు కలుపుకుంటే వాళ్ళు వస్తారు. అమ్మ, ఓ ఎంఐఎంఎల్ కంపల్సరీ కలుపుకోవాలంటావు? కలుపుకోవాలి. ఓకే, ఎందుకంటే 3 కింద ఇడిపోయింది కదా. హైదరాబాద్ సిటీ ఎంఐఎం ఎక్కువ వస్తుంది, వాళ్ళని ఎవరు కలుపుకుంటే వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారట. మధ్యలో ఎంఐఎం కూడా ఉంది కాబట్టి కరెక్టే, లాస్ట్ టైం లాగా. సో మరి ఎక్కువ ఈ 3 పార్టీలు ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉన్నట్టుగా అంటే ఎలా కనిపిస్తుంది? కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా? బీఆర్ఎస్కే మామూలుగా జనం వేస్తారు. కాంగ్రెస్ చదువుకున్న కూడా అలా కాంగ్రెస్కి వేస్తారు. అవునా? సో మరి నీకేమనిపిస్తుంది, ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? మీరే ఎవరు వచ్చినా మనకి ఏమీ లాభం లేదు, అలా మనకు వచ్చే లాభం ఏమీ లేదు. అదే ఇప్పుడు మరి తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం ఒక 5 ఏళ్ళు. మరి బీజేపీకి అవకాశం రాదా? బీజేపీకి ఏం పెరగదా? ఓకే, మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అందుతున్నాయి అందరికి? 6 గ్యారెంటీలు అందరికీ అందట్లేదు, కొంతమందికి అందుతుంది, అందరికీ అందట్లేదు. ఓకే, మరి ఇప్పుడు ఓట్లు తీసేస్తున్నారు ఎస్ఐఆర్ అని. మరి ఏది మన మెయిన్ ఇతర దేశాల నుంచి దొంగ ఓట్లు వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ ముస్లిమ్స్ కొంతమంది ఇది అవుతుంది. సో అది కాకుండా ఇక్కడ డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు అందరూ ఓట్లు తీసేస్తున్నారు. ఎలా ఉండిపోతుంది, మంచిదేనది? అలా తీసేస్తే మంచిదే. 2 దిక్కుల ఓట్లు ఉన్న వాళ్ళకి ఓటు తీసేయాలి. సో మొత్తానికైతే మరి ఎవరు అనుకుంటున్నావు, ఎవరు వస్తారు అనుకుంటా సీట్లు నీ లెక్క ప్రకారం? ఎంఐఎం ఎవరు కలుపుకుంటే వాళ్ళే వస్తారు. అంతే, ఫిక్స్గా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.